హాయ్ గైస్, రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేమో లేదో వాళ్ళ సాంప్రదాయం మర్యాద ప్రేమ చూసి మనం వాళ్ళ ఇంటి వాళ్ళమ్మ అనిపించింది మామ. ఈ ఊరు ఎక్కడంటే పెద్దబాయి లోపల పేటమల్లిపూట అని ఒక చిన్న విలేజ్ అనగానే ఒక ఫీల్ వచ్చింది కదా. కానీ ఈ విలేజ్ లో డబల్ ఫీలింగ్. ఇక్కడ ఉన్న ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, హిల్స్ వ్యూస్, ఫ్రెష్ ఎయిర్. ఒకసారి చూస్తే మనసు అక్కడే ఉండిపోతుంది. ఇంకోటి ఏంటంటే మామ, వాళ్ళకి దైవభక్తి చాలా ఎక్కువ. వాళ్ళ నమ్మకం భయం కాదు, శ్రద్ధతో మనసులో పూజ చేస్తారు. అక్కడ ఉన్న మనుషులు కూడా చాలా స్పెషల్ మామ. ఆర్టిఫిషియల్ గా కాదు, చాలా నేచురల్ గా ప్రేమగా మాట్లాడతారు. ఆ ఊరికి ఎదురుగా ఒక రివర్ ఉంటుంది మామ. ఆ నీరు చూస్తే మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, స్ట్రెస్ మొత్తం పోతుంది. ఇంకా అది కాక ఈ రివర్ వాటర్ తోనే పంటలు పండిస్తారు. ఆ పంటలు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్వచ్ఛమైన నీరు, ఎంత బంగారమైన భూమి అని. మామ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ విలేజ్ లో కూరగాయలు ఏం పొల్యూట్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ గా పండిస్తారు. చాలా రకరకాల కూరగాయలు మామ. చూస్తుంటేనే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఈ విలేజ్ లో పండించిన కూరగాయలే లేవు, అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. మేము మళ్ళీ మా విలేజ్ కి బయలుదేరేటప్పుడు వాళ్ళ ప్రేమ చూపించినట్టు ఒక సంచి నిండా కూరగాయలు ఇచ్చారు మామ. నిజంగా చెప్తున్నా మామ, ఇక్కడ ఉన్న పీపుల్స్, నేచర్, విలేజ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం మామ. సో గైస్, మీ విలేజ్ లో ఎక్కువగా ఏ కూరగాయలు పండిస్తారో కామెంట్ చేయండి. ఓకే మామ, బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుగుతాం. లవ్ యూ ఆల్, టేక్ కేర్.